హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట రాగి పిండితోటి చిట్టి చెక్కలు. ఈ చెక్కలు ఈ పద్ధతిలో కనుక చేసి తిన్నారంటే మాత్రం అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటాయి. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇంక ఈ రాగి చెక్కలు నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. ఇంక ఇప్పుడు చెక్కలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను తీసుకున్న పిండికి సరిపడా ఒక 7-8 వరకు పచ్చిమిరపకాయలు, ఒక చిన్న చిన్న సైజు ముక్కలు, ఇక్కడ మీకు అల్లం ముక్కలు కనిపిస్తున్నాయి కదా, ఒక 7-8 వరకు అల్లం ముక్కలు, అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు తీసుకోవాలి. ఒక మిక్సీ జార్లో వేసేసుకొని ఈ పచ్చిమిర్చిల్ని కట్ చేసుకోండి, లేకపోతే ఇలా ఇరగదీసైనా వేసుకోండి. నేనైతే ఎక్కువగా ఇలా పచ్చిమిర్చి ఇరగదీసే వేస్తూ ఉంటాను. ఇంక ఇప్పుడు అల్లం ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇంక ఇక్కడ నేను 1 కప్పు రాగి పిండి తీసుకుంటే 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. అచ్చం రాగి పిండితో చేసే కన్నా ఇలా బియ్యం పిండి కూడా వేస్తే ఇంకా బాగుంటాయి. ఇంక ఇప్పుడు ఈ పిండి అంతా కూడా ఒకసారి జల్లించేసేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న బియ్యం పిండి పొడి బియ్యం పిండి. రాగి పిండి బయట మార్కెట్లో తీసుకొచ్చిందే, మీరు ఇంట్లో పట్టించుకున్నదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యం పిండి రాగి పిండి బాగా కలిసే వరకు కలిపేసుకొని ఇందులో మరింత టేస్టీగా ఉండటం కోసం 2 టేబుల్ స్పూన్ల వరకు వెన్న వేసుకోండి. ఈ పిండి కలుపుకోవటానికి 1 గంట ముందే ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు సగ్గుబియ్యం తీసుకొని సగ్గుబియ్యం మునిగే వరకు వాటర్ వేసేసుకొని నానబెట్టేసి ఉంచుకోండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం కూడా వేసేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం మీకు చూపిస్తున్నాను అనమాట, గిన్నెలో అంతవరకు వేసానని. ఇంక ఇక్కడ 1-2-3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేయించేసుకొని పొట్టు వలిచేసి పల్లీలు కూడా పప్పులు చేసి వేసేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా విడిగా వేసుకోండి, ఇంకా బాగుంటుంది. మనం ఆల్రెడీ పచ్చిమిర్చిలో వేసి కూడా పట్టాం కదా, ఇలా ఇన్ని రకాలుగా వేస్తే ఎందుకు బాగోవు అనుకుంటున్నారా? ఇవన్నీ పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. మనం ఇన్ని వేసినా కూడా ఇది వేయకపోతే టేస్టీగా లేనిది ఒకటి వేయలేదు, గమనించారా? అదే ఉప్పు. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. వాటర్ వేయకముందే ఒకసారి ఉప్పులు కారాలు చూసుకోండి. ఇంక ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం మామూలుగా చెక్కల పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. మరీ గట్టిగా పిండి విడిలిపోయేలా కాకుండా కొంచెం అనుకనుగ్గానే కలుపుకోవాలి. అలాగని మరీ పిండి జావలాగా చేసుకోవద్దు. ఇంక ఇక్కడ నేను చిన్న చిన్న చెక్కలు చేస్తున్నాను కాబట్టి చిన్న ఉండలు చేశాను. మీరు కావాలంటే పెద్ద చెక్కలుగా కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ పూరీ ప్రెస్ మీద చేస్తున్నాను. ఇంక ఈ పూరీ ప్రెస్ మీద ఒక కవర్ లాంటిది కట్ చేసేసి ఒక్కసారి మాత్రం ఆయిల్ రాయండి. ఇంకా ఆ తర్వాత రాయాల్సిన అవసరం లేదు. ఒకేసారి 4-5 ఉండలు పెట్టేసి ఒత్తేసుకోవచ్చు. మీ పూరీ ప్రెస్ సైజుని బట్టి ఇలా ఈ చెక్కలు ఎన్నైనా చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక క్లాత్ తీసుకొని, కాటన్ క్లాత్, దాన్ని తడిపేసి శుభ్రంగా వాటర్ పిండేసి ఆ క్లాత్ మీద వేసేసుకోండి. ఒకదాని మీద ఒకటి వేయకుండా పక్కన వేసుకోండి. ఇలా ఇవి చేసుకునేటప్పుడు మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకోండి. ఇంకా ఒక వాయికి చేసుకున్న తర్వాత మిగతావి స్టవ్ దగ్గర పెట్టేసుకొని ఒక వాయి వేసుకుంటూ చేసేస్తూ ఉంటాను నేను. ఇంకా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం చేసి ఉంచుకున్న ఈ చెక్కలన్నీ కూడా ఎన్ని పడితే అన్ని వేసేసుకోవాలి. ఇవి ఇలా వేసిన తర్వాత వెంటనే గెరిటి పెట్టి కదిలించొద్దు. 1 నిమిషం అయిన తర్వాత ఆ ఉడుకు తగ్గిన తర్వాత ఇలా ఒకవైపు నుంచి రెండో వైపుకి తిరిగేసేసుకోండి. 2 వైపులా కూడా క్రిస్పీగా వేగిన తర్వాత తీసేసుకోవాలి. మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, ఇవి వేగితే దాదాపుగా ఆయిల్ ఉడకటం తగ్గిపోతుందన్నమాట. మనకు అలా తెలిసిందంటే వేగిపోయినట్టే. ఎందుకంటే రాగి పిండి వాటితో చేసేలాంటివన్నీ కూడా మనకు కలర్ అర్థం కావని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఒక వాయి వేసుకుంటూ ఒక వాయి చేసేసి అక్కడ పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట. నేను ఇద్దరుంటే కనుక ఒకళ్ళు చేస్తుంటే ఒకళ్ళు కాల్ చేసుకోవచ్చు. మిగతావన్నీ కూడా అలాగే వేసి వేయించేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా క్రిస్పీగా రాగి చెక్కలు రెడీ అయిపోయాయి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. ఇవి 20 రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.